నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, చివరికి ఇలా చేస్తావని అనుకోలేదు. చూడండి అవని గారు, ఆభరణాలు మీ చేతికొచ్చాయని మీరే అందరి ముందు ఒప్పుకున్నారు. మీకు 4 రోజులు గడువిస్తున్నాము. ఆ లోపు వాటిని తీసుకొచ్చి మాకు అప్పగించాలి. లేదంటే మాత్రం మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పదండి. మేము ఆశపడిన దానికి నువ్వు చేసిన దానికి సంబంధం లేకుండా పోయిందమ్మా. అందుకే నేను దీని మాటలు నమ్మకండి అంటుంటాను. జరిగిందేదో జరిగింది. ఆ నగల విషయం జరగబోయే పెళ్లితో ముడిపెట్టకండి. గురువుగారు చెప్పిన ప్రాణగండం సంగతి వదిలేయండి. నేను పోవాలని రాసి పెట్టుంటే ఎవ్వరూ బ్రతికించలేరు. బ్రతికుండాలని రాసి పెట్టుంటే ఎవ్వరూ చంపలేరు. ఆ విషయం వదిలేయండి. జరగబోయే పెళ్లి సంగతి చూడండి. అందరి సమక్షంలో పెళ్లి జరగాలి. అందరి ముందు ఇది మంగళసూత్రాలు తీయాలి. నా కొడుకు మాయమెడలో తాళి కట్టాలి. అది నేను కళ్ళారా చూడాలి. అంతే. నీ అడుగుల శబ్దమే కాదు, చీమ అడుగుల శబ్దాలు కూడా నాకు వినపడతాయి. ఏ పుట్టలో ఏ పావుందో, ఏ గూటిలో ఏ పక్షుందో, ఏ ఇంటిలో ఏ దేవుడున్నాడో అన్ని విషయాలు తెలిసిన వాడిని. నన్ను మోసం చెయ్యడం నీ వల్ల కాదు. మీరు మాయ చేస్తున్న పనులు మంచివి కాదు. మీ దృష్టిలో మంచివి కాదు, మా దృష్టిలో అవి మా ఆశయాలు. మీ భక్తి మీది, మా భక్తి మాది. ఎవరి మంత్రం వారిది, ఎవరి సిద్ధాంతం వారిది. మనిషి బ్రతుకు మనిషిది, పక్షి బ్రతుకు పక్షిది. సర్పం, జంతువు, క్రిమి, కీటకం, దెయ్యం, భూతం ఎవరి బ్రతుకులు వారివి. అర్థమైందా? మీ ఆశయాలు లోక కళ్యాణాలు కాదు. మీ లక్ష్యాలు మీ పాలిట ముప్పులవుతాయి. ఇప్పటికే మీరు ప్రకృతి విరుద్ధమైన, దైవ విరుద్ధమైన తప్పులు చాలా చేశారు. ఇంకా ఆపేయండి. అమ్మవారు క్షమిస్తుంది, ఆపకపోతే శిక్షిస్తుంది. వేదం నేర్చుకున్నావు కదా, అందుకే నీతులు చెప్తున్నావు. నా ముందు నీ జ్ఞాన ప్రదర్శన వద్దు. నువ్వు ఆపమంటే ఆపడానికి కాదు, నేను మొదలు పెట్టింది. ఎక్కడ మొదలు పెట్టాలో తెలిసిన వాడికి ఎక్కడ ఆపాలో, ఎప్పుడు ఆపాలో, ఎలా ఆపాలో కూడా నాకు తెలుసు. మేమనుకున్నది అక్కడ పెళ్లి మండపం దగ్గర జరగకపోతే ఈ ఇల్లు శ్మశానమవుతుంది. పోయి కూర్చో. బయట కుర్చీ ఎందుకు వేయమన్నావు వేదా? నేను బయటే కూర్చుంటానండి. పెళ్లి పనులు ఇక్కడి నుంచే చూసుకుంటాను. బయట గాల్లో ఉండకూడదు వేదా? ఏం పర్వాలేదండి, నాకేం కాదు. అరే చెప్తే అర్థం చేసుకోవేంటి? అబ్బా ఉండనీలేనన్నా. మనమందరం బయట సందడి సందడిగా ఉంటే అమ్మ లోపల ఒంటరిగా ఉండాలి.
అందుకే బయట ఉండని. ఇదిగా అమ్మ బయట ఉంటేనే పెళ్లి పనులు ముందుకు సాగిపోతాయి, లేదంటే ఎక్కడివి అక్కడ ఆగిపోతాయి. కృష్ణ, ఏంటమ్మా? మీరు వెళ్ళి శ్రీకర్ని రెడీ చేయండి. అలాగే అమ్మా. మాయ రెడీ అయిందా? మాయా అక్క నిహారికలు రెడీ చేస్తున్నాను అనుకుంటా. ఆవిడ గారు ఎక్కడా? ఏవిడి గారు? అవనియా? ఆ, ఆవిడ లోపలెక్కడో తిరుగుతూ ఉన్నట్టుంది. సరే, మీరు వెళ్ళి శ్రీకర్ని రెడీ చేయండి. అలాగేమ్మా. బావా రా. ఇదిగో అరే, పనులు తొందరగా చేయండి. నేనెందుకు? అరే నువ్వెందుకు అంటావేంటి? ఎవరిని రెడీ చేయాలి? శ్రీకర్ని. నువ్వే కదా పెద్ద దిక్కు. పదా. అక్షయ్ను అక్కడ దాచినప్పుడు నన్ను ఎవరు గమనిస్తున్నారో నేను చూసుకుని ఉండాల్సిందే. అక్కడున్న నా బిడ్డని కాపాడుకోవాలి, ఇక్కడున్న నా భర్తని కూడా కాపాడుకోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి చేసుకోబోయేది మాయ కదా, మరి నువ్వేంటి పెళ్లి కూతుర్లా రెడీ అయ్యావు? మా పెళ్లి రోజు కూడా ఈ రోజే అని చెప్పాను కదా. ఎటు పెళ్ళాగిపోతుంది, ఆ తర్వాత మా పెళ్లి రోజే గ్రాండ్గా జరుగుతుంది. అందుకే ఆ నమ్మకంతోనే ఇంత మంచిగా రెడీ అయ్యాను. అబ్బా, అంత నమ్మకం ఉందా? ఉంది కాబట్టే కదా ఇంత దూరం వచ్చాను. చూద్దాం. చూసుకుందాం. అబ్బో, ఏం వయ్యారాలిపోతుందో. మనము మాయని తొందరగా రెడీ చేద్దాం, పదండి. సరే. అరే కదలకరా. అరే తమ్ముడు, నీకు నిత్య పెళ్లి కొడుకు అవార్డు ఇవ్వాలరా. ఎందుకో పాపం. వీడి జీవితంలో పెళ్లి పీటలు ఎక్కడం ఇది 4సారి. అందుకే అలా అన్నాను. ఏమైనా నీ అదృష్టం ఎవరికి రాదురా బాబు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళితే మా ఎక్కువ అనుమానం వస్తుంది. వెళ్లకుండా ఇక్కడి నుంచే నా కూతురుని ప్రమాదం నుంచి కాపాడడం ఎలా? కథ క్లైమాక్స్కి వచ్చినట్టు నీ పెళ్లి క్లైమాక్స్కి వచ్చేసింది. ఆఖరి ఘట్టం దాటిపోయిందంటే అంతా అయిపోయినట్టే. ఆ అవని గోతికాడ నక్కలా ఎదురు చూస్తూ ఉంది. తన ప్రయత్నాలని మనం తక్కువ అంచనా వేయకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. కూతురు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలుసు, ఎలాంటి దుస్సాహసం చెయ్యదు.